ప్రతినిధి నమస్కారం సార్. సార్ వినే ఉంటారు మన గెస్ట్లు, అలాగే మన ఆర్ఎస్ ప్రవీణ్ గారి ప్రెస్ మీట్ ఆడియో కూడా. సో ఆయన చెప్పేది ఏంటంటే ఇటు కాంగ్రెస్ వైపు నుంచి రేవంత్ గాని, బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి మీద ఖచ్చితమైన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే చూసుకోవాలి, ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని కూడా మరొక ప్రశ్న అడుగుతున్నారు. సో దీని అన్నిటికీ ఏమి వివరణ ఇస్తారు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు రాజనీతి ప్రేక్షకులకు, కో ప్యానలిస్టులందరికీ డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ఆనాడు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మరి 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండి నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద, నియామకాల పేరు మీద ఏం జరిగిందో ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడుకుంటే ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరుతోటి ప్రాజెక్టుకు నిర్మించడానికి సిడబ్ల్యూసి అనుమతులు కూడా తీసుకుంటే కేసీఆర్ తన అధికార దాహంతో డబ్బులని సంపాదించుకోవాలి, దానికోసమే రీడిజైన్ల పేరుతోటి ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టుని ఇవాళ అది ఎత్తిపోతల పథకం కాదు, ఇవాళ డబ్బులు ఎత్తిపోవడం కోసమే ఇవాళ కట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ గా మనందరికి కూడా అర్థమైంది. ఇవాళ మనం చెప్పడమే కాదు, ఇవాళ ఆనాడు మరి ఇన్ని మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే డెఫినెట్ కూడా అందరికి కూడా గౌరవం ఉంటది. మరి ఆయన గతంలో బీఆర్ఎస్ లో జాయిన్ కాక ముందుకు మాట్లాడిన మాటలు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాటలు కూడా మనం ఒకసారి గమనిస్తే ఆ స్పష్టత చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఎవరి మెప్పు కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతుండు, ఎవరు ఏమి ఆశించి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను ఒక చిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఏం మాట్లాడింది అనే దాన్ని కూడా మనం ఒకసారి, ఎందుకంటే ఇవాళ ప్రజలని తప్పుదోవ పట్టిస్తుండు, ఏ విధంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఏం మాట్లాడిందో ఒకసారి మీరు కూడా వింటే, ఒక్కసారి మీరు ఇదేండి చెప్పారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాళేశ్వరం ఒక పెద్ద కుంభకోణం. తెలంగాణ ప్రజల కష్టార్జితం అంతా కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది, పట్టపగలే దోచుకున్నది. నిజాన్ని బయటికి తెలవకుండా జాగ్రత్త పడుతున్నాడు ఈ రోజు ప్రభుత్వం. 30 నుంచి 40-50 వేల కోట్ల రూపాయల కమిషన్ల కోసం తమదైన కాంట్రాక్టర్లను మరి నామినేషన్ బేసిస్ మీద, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్పెసిఫికేషన్స్ తయారు చేసుకొని ఇంజనీర్లను తమ చేతిలో పెట్టుకొని ఆగ మేఘాల మీద ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసిన తీరు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటే, ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో వేల కోట్ల, దాదాపు 50,000 కోట్ల రూపాయల వరకు ఈ అవినీతి జరిగింది కాళేశ్వరం. ఇది ఒక వైట్ ఎలిఫెంట్ గా మారిందని చెప్పినటువంటి వ్యక్తి మరి ఇవాళ ఎవరి మెప్పు కోసం, ఏ పదవులు ఆశించి ఇవాళ మాట్లాడుతుండో అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞతకి వదిలేస్తారు. ఇక ప్రత్యేకించి ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా చెప్పారు, 2023 అక్టోబర్ లో అది కుంగిందని. మరి ఆ కుంగినప్పుడు రాష్ట్రంలో ఎవరి పార్టీ, ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉందండి? 2023 అక్టోబర్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఎందుకు మీరు ఆనాడు కేసు కంప్లీట్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు? మీరే చెప్తూ కేసు ఏమైందని. మరి 2 నెలల తర్వాత డిసెంబర్ వరకు మీడియా అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు కనీసం ఆనాడు ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరం డ్యాం కాడికి పోతుంటే కనీసం మీరు పోనీయకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసింది గతంలో మీరు. ఇవాళ అక్కడ కుంగిపోయిందని ఎవరు చెప్పిరండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డిఎస్ఏ ఎవరి ఆధీనంలో ఉంటదండి? వాళ్ళు ఏం చెప్పిరండి? కనీసం అక్కడ ఒక ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, సాయిల్ టెస్ట్ కూడా జరగలేదు, ఇది ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేదని ఎన్డిఎస్ఏ చెప్పింది. ఎన్డిఎస్ లో ఎవరు ఉంటారండి మెంబర్లు? ఇక్కడ ఉన్నది అందరు కూడా విజ్ఞులే, అందులో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ అంటే వాళ్ళు. మనం కూడా ఇది టీవీలో కూర్చొని చర్చ చేసి అది కూలలేదు, కూలిపోయిందని మనం కాదుగా చెప్పేది, ఎన్డిఎస్ఏ చెప్తుంది. వాళ్ళే చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, కాగు రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని. ఇవన్నీ ఇవాళ పీసీ ఘోష్ కమిషన్, ఇవాళ ప్రజాప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ రేపు అసెంబ్లీలో బయట పెడతాం. ఇవాళ కాళేశ్వరంలో ఇదే కేసీఆర్ ఏమన్నాడండి? కాళేశ్వరం మానస పుత్రిక,
80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ మరి దీనికి బాధ్యత వహించాలి కదా. ఇవాళ చిన్న చిన్న అధికారులు, ఇవాళ కాళేశ్వరంలో పనిచేసిన అధికారులు దొరుకుతూనే వేల కోట్ల రూపాయలు ఇవాళ బయటపడ్డది. మరి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ ఎంత అవినీతి చేసి ఉంటాడండి? ఇవన్నీ వదిలేసి వేగ్గా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లండి? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇది స్పష్టం. ఇవాళ అదొక వైట్ ఎలిఫెంట్ గా మారింది, ఇది స్పష్టం. దీన్ని కాదనే దమ్ముందా? మీరు ఎందుకు మార్చిరు? ఎవరు ఎక్స్పర్ట్ కమిటీని కాదని కూడా మీరు మార్చిరు కదా. ఎక్స్పర్ట్ కమిటీ ఏమని చెప్పింది అన్నాడు? ఇంజనీర్ ఎక్స్పర్ట్ కమిటీ వేమనపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మించమన్నది. మరి మీరు మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిరు? ఇదే మేడిగడ్డ దగ్గర ఎంత ఉందో తుమ్మిడిహట్టి దగ్గర కూడా సేమ్ వాటర్ అవైలబిలిటీ ఉందని ఎక్స్పర్ట్ కమిటీ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ని దాచిపెట్టింది కేసీఆర్ కదా. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత స్వార్థ రాజకీయాల కోసం, సెంటిమెంట్ రాజకీయాల కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడట్లు ఎట్లండి? ఇవాళ మీరు అవినీతి చేసి ముఖం చూపించుకోలేక ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కుండు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి చేత ఇట్లాంటి మాట్లాడిస్తున్నాడు. మరి దమ్ముంటే కేసీఆర్ బయటికి రమ్మండి, అసెంబ్లీకి రమ్మండి, చర్చ పెడదాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దమ్ముంటే ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నది వ్యక్తి ఎవరండి? ఆనాడు ఇరిగేషన్ మంత్రి. రైట్ సార్, రైట్.